హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది సామెత. ఇంచుమించు ప్రతి ఎన్నికల టైంలో ఇది రుజువు అవుతూనే ఉంది. కత్తులు దూసుకున్న పార్టీలు కౌగిలించుకుని సీట్లు పంచుకుని పరస్పరం అవగాహనతో కలిసి పోటీ చేస్తాయి. అవసరార్థం అధికారాన్ని కూడా పంచుకుంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రి అయితే ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ మంత్రివర్గంలో మంత్రులయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త సమీకరణాలు తెర మీదకి వచ్చాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డితో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ లండన్లో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎన్నికలయ్యాక అక్బరుద్దీన్ని ప్రో టైమ్ స్పీకర్గా చేయడంతో ఎంఐఎంతో కాంగ్రెస్ స్నేహం కోరుకుంటుందన్న ప్రచారానికి బీజం పడింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీని లండన్లోని 309 మీటర్ల ఎత్తైన భవనం నుంచి థేమ్స్ నదీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చూస్తున్న ఫోటో తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. అక్బరుద్దీన్ ఓవైసీ సైతం మూసీ నది పునర్జీవనానికి సంబంధించిన ప్రజెంటేషన్ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చూసిన వీడియో వైరల్ అవుతుంది. కాంగ్రెస్తో భవిష్యత్తులో పొత్తు ఉందని ఎంఐఎం ఇప్పటికే ప్రకటించినా లండన్లో రేవంత్తో అక్బరుద్దీన్ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లోని 12 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఎంఐఎంను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్న ప్రచారం లండన్ భేటీతో ఊపందుకుంది. తెలంగాణ ఎన్నికల టైంలో కాంగ్రెస్ మజ్లిస్ బంధం గురించి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. అసెంబ్లీలో భారీ మెజార్టీ చూపించేందుకు ప్లాన్ చేస్తుందని ఆరోపించారు. శాసనసభలో అక్బరుద్దీన్ కంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ అతన్ని ప్రో టైమ్ స్పీకర్గా ఎంపిక చేయడం పైన బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు. తెలంగాణ విభజన తర్వాత కాంగ్రెస్కు దూరమైన మజ్లిస్ క్రమేపీ తమ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీకి దగ్గరైంది. ఒకప్పుడు ప్రగతి భవన్కి వెళ్లాలంటే నో ఎంట్రీ అనే కేసీఆర్ బుల్లెట్ బండి మీద పెద్ద ఓవైసీ వస్తుంటే అపూర్వ స్వాగతం పలికిన సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కి మజ్లిస్ దూరం అవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సానుకూలంగా వ్యవహరిస్తూ పాత బస్తీలో రాజకీయ పునాదులు పటిష్టం చేసుకోవటం మజ్లిస్కు బాగా అలవాటు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ మజ్లిస్ నేతలు బీఆర్ఎస్ నాయకులతో చట్టా పట్టాలేసుకుని తిరిగారు. ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో మజ్లిస్ పార్టీ వైఖరిలో కూడా మార్పు వచ్చింది. బీజేపీని రాజకీయ శత్రువుగా భావించే ఆ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే 7 సీట్ల కలిగిన మజ్లిస్ స్నేహం అవసరమని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టున్నారు. కాంగ్రెస్ మజ్లిస్ స్నేహం ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.